పచ్చడి అయితే తాలింపు పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఈ విధంగా డబ్బాలలో నిల్వ చేసుకొని పైన సబ్జా మీద కానీ సెల్ఫ్లలో పెట్టుకుంటే 5-6 నెలలు ఎక్కువగా వస్తుంది. హలో అండి, హాయ్. ఈరోజైతే నిమ్మకాయ పచ్చడి ఎలా పెడుతున్నానో చూపిస్తాను. ముందుగా అయితే ఉసిరికాయలను కడుక్కొని బాగా ఎండకైతే ఆరబెట్టాను. కేజీన్నర ఉసిరికాయలు 150 రూపాయలు. మీ సైడు కేజీ ఉసిరికాయలు ఎంత రేటో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీటిని అయితే ఒట్టిగా ఆరబెట్టుకొని ఒకవేళ ఆరపోయినా కానీ క్లాత్ వేసి బాగా తుడచండి. ఆయిల్ అయితే కేజీన్నర ఉసిరికాయలకు 3/4 కేజీ ఆయిల్ అయితే పోసాను. సిమ్లో పెట్టి మాత్రమే వీటిని అయితే డీప్ ఫ్రై చేయాలి. ఎందుకంటే ఫుల్ మంట పెడితే అవి అనేది పైన నల్లగా అయ్యి లోపల అనేది తొందరగా ఉడకదు. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే పైన అనేది కలర్ గోల్డ్ కలర్ వస్తుంది, లోపల మాత్రం ముట్టుకోగానే తునిగిపోతుంది. అంత స్లోగా ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఆయిల్కు సరిపడే మాత్రమే ఆయిల్ వేయాలి. ఎక్కువ వేసి మాత్రం ఉడకడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే అండి, ఇగో ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. కళాయికి సరిపోను నూనెలో సరిపడంత కాయలు వేసి మాత్రమే ఫ్రై చేయాలి. ఇదిగోండి చూడండి, ముక్క ముట్టుకుంటే తుని అంతలా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే వీటిని దించేసుకుంటున్నాను. తీసి ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ వాయి అయితే అయిపోయింది. సెకండ్ వాయి కూడా అలానే వేస్తున్నాను. నూనెకి సరిపడాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మంట అయితే ఫుల్ మీడియంలో అయితే పెట్టి వేయించుకోకూడదు. ఓకే, ఇవి కూడా ఫ్రై అయ్యాయి. వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకుంటాను. ఇదిగోండి ఈ కలరు, కాకపోతే మీరు కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడైతే జీలకర్ర మెంతుల పిండి ఒక 10 రూపాయలు మెంతుల 10 రూపాయల ప్యాకెట్కి సరిపడా మెంతులు వేయించుకుంటున్నాను. ఎందుకంటే కేజీన్నర ఉసిరికాయలు చేయబట్టి ఇది కూడా ఒక 10-15 రూపాయల జీలకర్ర సరిపోతుంది. వీటిని కూడా వేయించుకుంటున్నాను. ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా ఆవాలు కూడా నేను చూపించిన మొత్తంలో మీరు కొద్దిగా ఎక్కువైనా తీసుకోవచ్చు. ఆవాలు కూడా కాస్త వేయించుకోవాలి. ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు అదే ఉసిరికాయలు వేయించిన నూనె వేరే ప్యాన్ పెట్టుకొని అందులో వేడి చేయించుకుందాం. అది వేడయ్యేలోపు ఎల్లిపాయలు అయితే 1/4 కిలో తీసుకున్నాను. ఒక పావంతా పక్కకు పెట్టి 3/4 మిక్సీ పట్టుకున్నాను. ఆయిల్ అయితే వేడయింది. ఇది కూడా సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఎందుకంటే మంట ఫుల్ పెడితే అదన్నీ తొందరగా మాడిపోతుంది. స్లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే వీటిని కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, మనం తీసి పక్కన పెట్టుకున్న వెల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసి ఫ్రై చేయాలి. ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసి వీటిని స్లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి. మంట ఫుల్ పెడితే మాత్రం మాడిపోతాయి. వెల్లిపాయలు, మిరపకాయలు అనేది మాడిపోతాయి. ఈ విధంగా సిమ్లో ఉన్నప్పుడు మాత్రమే చేసి లోపల ఉన్నదంతా వెల్లిపాయ మాత్రం బాగా ఉడుకుతుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు కారం అయితే నేను 1 డబ్బాన్నర తీసుకున్నాను. అందులోకి సరిపడా ఉప్పు అయితే వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన జీలకర్ర, మెంతులు, ఆవాల పిండి అయితే అందులో వేసుకొని కలుపుకుంటాను. అలాగే మిక్సీ పట్టిన వెల్లిపాయ ముద్ద కూడా అందులో వేసి మొత్తం కలుపుకుంటాను. స్పూన్తో కాకుండా మీరు చేతితో కూడా కలుపుకోవచ్చు.
ఇప్పుడు మాల్ మసాలా అంతా కారాన్ని పట్టించినాక వీటిలోనే ఉసిరికాయలు వేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా కలపాలి. ఆ ముక్కకి అంతా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఆయిల్ వేడి చేస్తున్నాం కదా, అది పూర్తిగా చల్లారాకే ఇందులో కలపాలి. ఎందుకంటే పచ్చడి అనేది నలుపు వస్తుంది. పూర్తిగా అంటే పూర్తిగా చల్లారాలి ఆయిల్. ఇప్పుడు మొత్తం అన్నిటినీ కలిపి ఉప్పు అయితే చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు తక్కువ ఉన్నా కానీ తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఇదిగోండి చూడండి ఏ కలర్ వచ్చిందో. మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేనైతే ఒక డబ్బాలకైతే ఎత్తుకొని పెట్టుకున్నాను. ఇదిగోండి చూడండి, ఇలా సెల్ఫ్లో పెట్టుకొని ఉంటే మాత్రం నిల్వ ఒక 5-6 నెలలకు ఎక్కువనే ఉంటుంది. ఓకే.